ఫ్రెండ్స్, తిరుమల అంటే కేవలం ఒక పర్వతం కాదు, భక్తి, శక్తి, చరిత్ర కలిసిపోయిన దైవస్థలం. 7 కొండలపై విరాజిల్లే శ్రీవారు అంటే శేషుడి 7 తలలపై ప్రత్యక్షంగా నిలబడ్డ విష్ణుమూర్తి అని పురాణాలు చెబుతాయి. కలియుగంలో భక్తులకు త్వరగా దర్శనం ఇవ్వడానికి స్వామి భూలోకానికి వచ్చినప్పుడు దేవతలు కలిసి శ్రీవారిని శిలారూపంలో ప్రతిష్ఠించారు. అందుకే ఈ దేవాలయంలోని పవిత్రత ఎప్పటికీ తగ్గదు. శ్రీవారి విగ్రహం వెనుక ఉన్న చిన్న రంధ్రం నుంచి సముద్ర తరంగాల శబ్దం వినిపించడమా, వారి జుట్టు ఎప్పుడూ తడిగా, మృదువుగా ఉండడమా, కనులు ఎక్కడి నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్టు అనిపించడమా, ఇవి అన్నీ ఈ రోజుకి శాస్త్రానికి రహస్యమే. తిరుమలలోని ఆకాశగంగా జలపాతం నీరు ఎప్పటికీ ఎండిపోదు. ప్రతిరోజూ స్వామివారికి అదే నీటితో అభిషేకం చేస్తారు. అలిపిరి మెట్లదారి ఎక్కే భక్తుల ప్రయాణం ఒక ఆధ్యాత్మిక అనుభవం. ప్రతి అడుగులో గోవిందా గోవిందా అనే నినాదం గుండెల్లో ధైర్యం నింపుతుంది. రోజుకు లక్షలాది లడ్డూలు తయారయ్యే ఏకైక దేవాలయం తిరుమలే. భక్తుల విశ్వాసంతో రోజూ కోట్ల రూపాయల హుండీ ఆదాయం వస్తుంది. ఆలయ సేవలు సుప్రభాతం నుంచి ఏకాంత సేవల వరకు ప్రతి ఆచారానికి శతాబ్దాల చరిత్ర ఉంది. భక్తులు ఒక్కసారి శ్రీవారిని దర్శించాకే మనస్సులో కలిగే శాంతి, ఆ దైవత్వం, ఆ వైబ్రేషన్ మాటల్లో చెప్పలేనంత అద్భుతం. అందుకే ఫ్రెండ్స్, యుగాలు మారినా, మనుషుల జీవితాలు మారినా, తిరుమల శ్రీవారి మీద ప్రేమ, భక్తి మాత్రం ఎప్పటికీ మారదు. గోవిందా గోవిందా.